మొదటి శతాబ్దంలో ఇథియోపియాలో ఉద్భవించింది. ఈ సంపన్న ఆఫ్రికన్ నాగరికత శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. రాజధాని నగరం ఆక్సం 20,000 మంది వరకు జనాభా కలిగిన మహానగరం. ఆక్సం దాని విస్తృతమైన స్మారక చిహ్నాలు మరియు లిఖిత లిపికి, అలాగే క్రైస్తవ మతాన్ని ఉపసహారా ఆఫ్రికాలోని మిగతా ప్రాంతాలకు పరిచయం చేయడంలో కూడా ప్రసిద్ధి చెందింది. ఆక్సం ఉత్తర ఇథియోపియాలోని ఎత్తైన ప్రాంతాల్లో ప్రస్తుత ఎరిట్రియాకు సమీపంలోని టిగ్రే అనే ప్రాంతంలో ఉంది. రాతి యుగం నుండి మానవులు ఈ ప్రాంతంలో మరియు దిగువన ఉన్న లోయలలో నివసించారు. అలాగే వ్యవసాయ సమాజాలు కనీసం 1 సహస్రాబ్ది పాటు అక్కడ ఉన్నాయి. కానీ ఆక్సియం రాజ్యం యొక్క మూలాలు మర్మమైనవి. వీరు వాణిజ్య అవకాశాలను పూర్తిగా వినియోగించుకున్నారు. బంగారం మరియు దంతాలు బహుశా వీరి అత్యంత విలువైన ఎగుమతి వస్తువులు కావచ్చు. కానీ వారు తాబేలు పెంకులు, ఖడ్గమృగం కొమ్ములు, సుగంధ ద్రవ్యాలు, మిర్రర్స్, అలాగే పచ్చలు, ఉప్పు, సజీవ జంతువులు, అలాగే బానిసలుగా ఉన్న వ్యక్తులను కూడా రవాణా చేసేవారట. దానికి బదులుగా వారు వస్త్రాలు, ఇనుము, ఉక్కు, ఆయుధాలు, గాజు సామాను, నగలు, సుగంధ ద్రవ్యాలు, అలాగే ఆలివ్ ఆయిల్ మరియు వైన్ను దిగుమతి చేసుకునేవారట. వారి వాణిజ్య భాగస్వాములలో ప్రపంచంలోని ప్రధాన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఈజిప్ట్, దక్షిణ అరేబియా, మధ్య ప్రాంత్యం, భారతదేశం మరియు చైనా. బహుశా వారి ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు బైజంటైన్ రోమన్లు, అలాగే బంగారం మరియు వెండి, అలాగే కాంస్యంతో కూడిన తన సొంత నాణాలను అన్ని రోమన్ సామ్రాజ్యం జారీ చేసిన ప్రామాణిక బరువు వర్గాలలో ముద్రించిన మొదటి ఆఫ్రికన్ దేశం ఆక్సం. 8వ శతాబ్దం చివరి నాటికి రాజ్యం యొక్క శక్తి పూర్తిగా క్షీణించింది. దాని క్షీణతకు ఒక కారణం సంచార బేజా ప్రజలు ఈ ప్రాంతంలోకి వలస వెళ్లడం. అరబ్ ముస్లింల అధిరోహణ వారికి ఒక గట్టి దెబ్బ అనే చెప్పవచ్చు. కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో కోసం కింద